2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కొన్ని వివరణాత్మక అంశాలతో రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి నోడల్ అధికారి నేతృత్వంలో 2 లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. రేషన్ కార్డు ప్రామాణికంగా ముందుగా స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ప్రామాణికంగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. అయితే రుణమాఫీ మార్గదర్శకాల విడుదల అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇదేంటి అంటూ బీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. రుణమాఫీ మార్గదర్శకాలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, రేషన్ కార్డు ప్రామాణికతపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 18న సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికలలో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లోకి జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంక్షల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని, కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనతో రైతులకు అన్యాయం జరుగుతుందని, బీఆర్ఎస్ హయాంలో ఆంక్షలు లేకుండానే రుణమాఫీ చేసినట్లు తెలిపారు. షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పీఎం కిసాన్ నిబంధనల వర్తింపుతో రైతులకు అన్యాయం జరుగుతోంది అన్నారు. పీఎం కిసాన్ రూల్స్ తో సగం మంది రైతులకే మాఫీ జరుగుతుంది అన్నారు. రైతుల సంఖ్యను కుదించడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.